బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడైన అమిత్ నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించారు. రెండిట్లో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ హైకమాండ్ కోరారు. అటు తన కుమారుడు అమిత్ పొలిటికల్ ఎంట్రీ కోసం సుఖేందర్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అమిత్ కూడా టికెట్ దక్కకుండా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు కొందరు అడ్డుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ హైకమాండ్ కూడా గ్రూప్ వార్ను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో పోటీకి దూరంగా ఉండాలని అమిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడైన అమిత్ నల్గొండ లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించారు. రెండిట్లో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ హైకమాండ్ కోరారు. అటు తన కుమారుడు అమిత్ పొలిటికల్ ఎంట్రీ కోసం సుఖేందర్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అమిత్ కు టికెట్ దక్కకుండా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు కొందరు అడ్డుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ హైకమాండ్ కూడా గ్రూప్ వార్ను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో పోటీకి దూరంగా ఉండాలని అమిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రేకింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. తేజస్వి, మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ గత కొన్ని రోజులుగా ఇటు భువనగిరి అదేవిధంగా నల్గొండకు సంబంధించి ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. అది తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ఆయనకే ఎంపీ టికెట్ రాబోతుందన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందులో భాగంగానే కసరత్తులు కూడా జరిగాయి. ఏదైతే మొట్టమొదటిగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంటు సమీక్షలు బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో జరిగిన నేపథ్యం కనబడ్డది. ఇక అప్పటి నుండే పార్లమెంట్లు వారీగా ఇక నా కార్యకర్తల యొక్క ఏదైతే ఈక్వేషన్స్, ఓటమి గల కారణాలు, వాటన్నిటినీ ఈ అధినాయకత్వం తీసుకున్న నేపథ్యంలో ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే బాగుంటుందనేది కూడా అధినాయకత్వం కార్యకర్తలను కూడా చాలా అడిగిన సందర్భాలు కనబడ్డది. ఇక పూర్తిగా ఇటు నల్గొండ భువనగిరికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలు గెలిచింది. అక్కడే 2 మంత్రులుగా ఉన్న నేపథ్యం కనబడ్డది. కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ బలంగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక అక్కడి నుండి ఇటు నల్గొండ అదేవిధంగా ఇటు భువనగిరికి సంబంధించి ఎవరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారనేది బీఆర్ఎస్ అధినాయకత్వం కార్యకర్తలను అడిగిన నేపథ్యంలో చాలామంది ఎక్కువగా అమిత్ పేరు కూడా చెప్పిన సందర్భం. ఆయన పోటీ చేస్తే యువకుడిగా ఉన్నారు, ఆయన పోటీ చేస్తే ఎక్కువగా బాగుంటుందనేది కూడా కార్యకర్తలు చెప్పారు. దాంతోపాటు పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక అమిత్ కూడా ఆసక్తి చూపిన సందర్భం కనబడ్డది. నేను సిద్ధమే అంటూ కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్కి చెప్పడము, అదేవిధంగా అధినాయకత్వానికి చెప్పడం కూడా జరిగింది. ఏదైతే పార్లమెంట్ సెషన్స్ పార్లమెంట్ సమీక్షలు జరుగుతున్న పరిస్థితిలోనే ఒకవైపు నా కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నాం అనేది కూడా కొన్నిసార్లు గుత్తా సుఖేందర్ రెడ్డి పైన కూడా వార్తలు వచ్చాయి. సమీక్షలు జరుగుతున్నప్పుడు హుటాహుటిన కేటీఆర్ కూడా నల్గొండ సమీక్ష జరుగుతున్నప్పుడు హుటాహుటిన కేటీఆర్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమిత్ను కూడా కలిసి మాట్లాడిన సందర్భం కనబడ్డది. అదేవిధంగా సుఖేందర్ రెడ్డిని కూడా కలిసి ఒక మాట ఇచ్చారనేది కూడా బయట పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం కనబడ్డది. ఖచ్చితంగా నల్గొండ టికెట్ ఇక అమిత్కే రాబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం కనబడ్డది. ఇక అప్పటి నుండి ఇక బీఆర్ఎస్ పార్టీలో ఒక వార్ కొనసాగుతుంది అనేది చెప్పొచ్చు. నల్గొండ ఇటు భువనగిరికి సంబంధించి చాలామంది ఆశావాహులు కనబడ్డారు. ఆ ఆశావాహులకు సంబంధించి ఇక ఈ నల్గొండకు సంబంధించి ఖచ్చితంగా టికెట్ మాకే కావాలని ఒకవైపు అమిత్ వర్గం అంటే, మరొక వైపు చాలామంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యం కనబడ్డది. ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కూడా అధిష్టానం ఆలోచించుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వర్గపోరు మరొక వైపు తెర మీదకి వచ్చిన అనేది చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే మాజీ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి కుటుంబానికి అదేవిధంగా గుత్తా ఫ్యామిలీకి సంబంధించి కొంత
ఆ, ఏదైతే గ్యాప్ ఉంటుందనేది మాత్రం ఆ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున వార్తలు చర్చ జరుగుతున్న సందర్భం. మరొక వైపు పలు సందర్భాల్లో కూడా మనము అమిత్ అడిగినప్పుడు కూడా చెప్పాడు, ఏముంది జగదీశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా మీ ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ ఉందనేది కూడా ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా మీ టికెట్ను అడ్డుకోవడంలో ఆయన పాత్ర ఉందా అనేది కూడా మనం చాలా సందర్భాల్లో అడిగినప్పుడు కూడా ఆయన మాకు ఆ జగదీశ్వర్ రెడ్డికి ఏ విధమైన మధ్యలో గ్యాప్ లేదు, ఎలాంటి అంటే మనస్పర్ధలు కూడా మాకు ఏ విధంగా లేవు, అది కాకుండా నా టికెట్కి ఆయన అడ్డుపడుతున్నారనేది కూడా నేను అనుకోవట్లేదు అన్నప్పటికీ కూడా ఆయన వర్గం ఈయన వర్గంకు సంబంధించిన చాలామంది కార్యకర్తలు ఖచ్చితంగా వారి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్లే ఇక జిల్లాలో పట్టు ఉన్న నాయకుడిగా జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి మరొక వైపు ఈయనకి అమిత్కి ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా ఇవ్వడం ద్వారా పూర్తిగా ఇటు పట్టు ఉన్న నాయకుడికి సంబంధించి జగదీశ్వర్ రెడ్డికి కొంత థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజకీయ పరంగా పూర్తిగా మరొక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందనేది కూడా జగదీశ్వర్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు ఇటు గుత్తా అమిత్కు సంబంధించిన వర్గీయులు చెప్తున్నారు. అందులో భాగంగానే అక్కడ మరొక నాయకులను తెర మీదకి తీసుకొస్తున్నాడు జగదీశ్వర్ రెడ్డి. ఇక మాకు టికెట్ వచ్చే సిచ్యువేషన్స్లో ఆయనే అడ్డుకుంటున్నారు అనేది కూడా అమిత్ వర్గీయులు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. అయితే దానికి సంబంధించి మరొక మారు అమిత్ ఒక డిసిజన్ తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికలలో నేను పోటీ చేయదలుచుకోలేదు, పోటీ నుంచి కొంత దూరంగా ఉంటాననేది కూడా అమిత్ చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మనం వివరణ కూడా కోరాము. అమిత్కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అడిగినప్పుడు ఖచ్చితంగా సార్ కొంచెం పోటీలో సుముఖంగా లేడు కాబట్టి ఇక టికెట్ ఇచ్చినప్పటికీ కూడా సార్ పోటీ చేసే అవకాశం లేదంటూ కూడా వాళ్ళ వర్గీయులు చెప్తా ఉన్నారు. ఎందుకు అని అడగగా అక్కడ పూర్తిగా పార్టీల మధ్యలో వర్గపోరు నడుస్తూ ఉంది, మాకు టికెట్ రాకుండా ఒక వర్గం మాత్రం చూస్తూ ఉంది. కాబట్టి ఇక మాకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా మాకు సహకరించకపోతే మేము గెలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మాకు టికెట్ అడ్డుకుంటున్న వాళ్ళు సంబంధించి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి చూస్తామంటూ కూడా ఆయన వర్గం చెప్తా ఉంది. మొత్తానికైతే ఆయన పార్టీకి సంబంధించి ఇప్పటికీ అనాసక్తిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు టికెట్ ఇచ్చినా కూడా నేను పోటీలో ఉండదలుచుకోలేదు, ఖచ్చితంగా ఇక నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను అనేది కూడా ఆయన అత్యంత దగ్గర వర్గీయులతోటి చెప్తున్న సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే నల్గొండ ఇటు భువనగిరికి సంబంధించి బీఆర్ఎస్లో ఒక వర్గపోరు అయితే కనబడతా ఉంది. ఒక గుత్తా ఫ్యామిలీకి అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన వర్గీయులకు పెద్ద ఎత్తున ఒక వర్గపోరు మాత్రం మరొకసారి తేటతెల్లమైందనేదే మనం చెప్పొచ్చు. సరే, మొత్తానికి వారి వర్గీయుల మధ్యలో ఒకవైపు అయితే బీఆర్ఎస్లో ఇప్పటికే చాలా కుదుపు, ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు, మరొక వైపు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఒకరొకరుగా రేవంత్ రెడ్డిని కలుస్తున్న నేపథ్యం కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు పోతూ ఉంటే మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ఏం జరగబోతుంది, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఎట్లాంటి రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయి, పార్టీకి సంబంధించి దానిలో జరుగుతున్న సిచ్యువేషన్ పార్టీకి ఏ విధమైన ఇబ్బందికర అంశాలు తలెత్తబోతున్నాయి అనేది మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. తేజస్వి.